మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. తాజాగా ఐఈడీ బాంబులు పేలి 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. హెలికాప్టర్లలో బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. 290 ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి బలగాలు. కర్రగుట్టల అటవీ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుంటున్నాయి బలగాలు. ధోబే కొండలు, నీలం సరాయి కొండల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అలుబాక శివారులు మరో బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. సిఆర్పీఎఫ్ కు చెందిన K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా కర్రగుట్ట దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. గత కొన్ని రోజులుగా అక్కడ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగా అంటే 2026 కల్లా మావోయిస్టు రహిత దేశాన్ని నిర్మిస్తా ఉంటూ కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కర్రగుట్ట దగ్గర ఆపరేషన్ ని వేగవంతం చేసింది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించిన మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. శాంతి చర్చలకు ప్రభుత్వం రావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. వివిధ పార్టీలు కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పటికీ మీరు చూడొచ్చు, డ్రోన్ సాయంతో కావచ్చు, లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో అణువణువుని జల్లెడ పట్టడం జరుగుతోంది కేంద్ర బలగాలు. ఈ సందర్భంలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏ స్థాయిలో అక్కడ బిల్డ్ చేయడం జరుగుతుందో, ఏ స్థాయిలో నిర్మించడం జరుగుతుందో, కర్రగుట్టలోని అణువణువుని అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుంది, సమీక్షించడం జరుగుతోంది. దాంతోపాటు అక్కడ మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మూలన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలు వాళ్ళ సమీక్షలో భాగంగా ప్రస్తుతం ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆపరేషన్ ఏ స్థాయిలో జరుగుతోంది, ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ అంటే ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రగుట్ట దగ్గర ప్రస్తుతం కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆ మందు పాత్రలకు సంబంధించిన విజువల్స్ ను కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, కర్రగుట్టకు సంబంధించి ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది, ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఆపరేషన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అట్ ద సేమ్ టైం కర్రగుట్టకు సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? లో భాగంగా సేవ్ కర్రగుట్టల పేరుతోటి ఇప్పటికే భద్రతా బలగాలు ఇక్కడ వెంకటాపురం మండల కేంద్రం నుండి తెలంగాణ ప్రాంతం నుండి కర్రగుట్టల్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే వాజేడు వెంకటాపురం మండల కేంద్రాల్లో కూడా పోలీసు బలగాలు, భద్రతా బలగాలు ఇప్పటికే వేల సంఖ్యలో మోహరించి ఇక్కడ కర్రగుట్టల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్లో భాగంగా సేవ్ కర్రగుట్ట ఈ రోజుకు 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కూడా భద్రతా బలగాలు మాత్రం గస్తీని ముమ్మరం కాయడంతో పాటు ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి కర్రగుట్టల్ని మొత్తం జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. 15 రోజుల పాటుగా ఇదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు 3 మావోయిస్టులు ఇప్పటికే చనిపోయినట్టుగా వాళ్ళు ధృవీకరించారు, పోలీసు బలగాలు, భద్రతా బలగాలు. ఆ తర్వాత ఇక్కడ పోలీసుల వైపు నుండి కూడా కొన్ని అంటే వెతుకుతున్నటువంటి క్రమంలో కూడా ఐఈడీ బాంబులు పేలి ఇప్పటికీ 3 జవాన్లు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఈరోజు భద్రతా బలగాలు కూడా వెతుకుతున్నటువంటి సమయంలో కొన్ని బాంబులను నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో కూడా కొన్ని బాంబులు పేలడంతో కూడా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. వెంటనే వారిని హుటాహుటిగా బీజాపూర్కు హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇప్పటికీ ఈ ఐఈడీ బాంబులకు సంబంధించి కూడా 200కు పైగా బాంబులను నిర్వీర్యం చేశారు. దాంతోపాటు అక్కడ కర్రగుట్టల్లో పేలుతున్నటువంటి బాంబుల శబ్దాలు కూడా అవే అన్నటువంటి కోణంలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రతా బలగాల సంఖ్య 5,000 నుండి 10,000, 10,000 నుండి 20,000, ఇప్పుడు 26,000కు పైగా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతమైనటువంటి కొత్తపల్లి ప్రాంతానికి కూడా భద్రతా బలగాల సంఖ్య విపరీతంగా చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు ఆ గ్రామ అంటే కర్రగుట్ట పరిసర ప్రాంతాలకే పరిమితమైనటువంటి బలగాలు ఇక్కడ వెంకటాపురము, వాజేడు మండల కేంద్రాల్లో కూడా క్యాంపులను ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున బలగాలు, భద్రతా బలగాలు మాత్రం మోహరించినటువంటి పరిస్థితి. మండల కేంద్రాలతో పాటు రోడ్డు చుట్టూ కూడా ఇక్కడ పోలీసు భద్రతా బలగాలు మాత్రం ఎక్కువగా చేరుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు పోలీసుల కూంబింగ్ కూడా గ్రామాల్లో కూడా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు భద్రతా బలగాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు
కూడా ఇట్లాంటి ఐఈడి బాంబులు పేరడంతో కూడా కొంత ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని కర్రెగుట్టల్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని గుట్టలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. తమ ఆధిపత్యాన్ని కూడా నిరూపించే విధంగా భద్రతా బలగాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల సొరంగాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి ఆ స్థావరాలను కూడా గుర్తించి కొన్ని భారీ సొరంగాలను అలాగే భారీ సొరంగాలను కూడా గుర్తించారు. ఈ సొరంగాల్లో కూడా దాదాపు ఒకేసారి 1000 మంది తలదాచుకునే విధంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ పోలీసులు భద్రతా దళాలు మొత్తం గుర్తించారు. వీటన్నిటిని చూస్తున్నటువంటి భద్రతా బలగాలు ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. 15 రోజులకు చేరినటువంటి ఈ కర్రెగుట్ట ఆపరేషన్లకు సంబంధించి కూడా భద్రతా బలగాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. మావోయిస్టులు ప్రధాన నేతలంతా కూడా వాళ్ళు తప్పించుకున్నారన్నటువంటి అనుమానాలు మాత్రం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఒక 60% పైగా పోలీసులు భద్రతా బలగాలు కూడా కర్రెగుట్టల్ని ఆక్రమించినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా భద్రతా బలగాల యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఇటు మావోయిస్టులు అక్కడ వాళ్ళను పట్టుకోవడమా లేకపోతే ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తమకు సహకారం అందించడం లేదన్నటువంటి ఒక కోణంలో కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మావోయిస్టుల ఉనికి ఎట్టి పరిస్థితుల్లో కర్రెగుట్టలో ఉండకుండా చేయడమే తమ లక్ష్యంగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే మొత్తం అణువణువు జల్లెడ పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్లో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ బేస్ క్యాంపులు అంటే అక్కడ వాళ్ళు పోలీసు బలగాలు కూడా 3 కాలాలలో కూడా అక్కడే ఉండి సెర్చ్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నింటిలో భాగంగా ఇప్పటికే 3 మావోయిస్టులను హతమార్చామన్నటువంటి ఆ సూచన ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. మరోవైపు మొన్న భద్రతా బలగాలలో ఒక మావోయిస్టును మాత్రం పట్టుకున్నారన్నటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఒకవేళ మావోయిస్టులు అక్కడ ఉన్నా లేకున్నా కానీ కర్రెగుట్టల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడమే తమ ప్రధాన కర్తవ్యంగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ పోలీసు భద్రతా బలగాలకు సంబంధించి కూడా హెలికాప్టర్లు కూడా విపరీతమైనటువంటి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి గత 2-3 రోజుల నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా భద్రతా బలగాలు వాళ్ళకి సంబంధించి ఆ ఫుడ్కు సంబంధించి ఆహార పదార్థాలను కూడా భారీ సంఖ్యలో చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటినీ చూస్తే మరికొద్ది రోజులు ఆపరేషన్ కగారు అలాగే సేవ్ కర్రెగుట్టల పేరుతో ఈ కూమింగ్ కొనసాగుతుందా అన్నటువంటి ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్లో అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి కొంతమంది పోలీసు బలగాలని అక్కడే ఉంచి మళ్ళీ మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే తమ ప్రధాన కర్తవ్యం అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ 15 రోజులకు చేరుకుంటున్నటువంటి కర్రెగుట్ట ఆపరేషన్ కూడా మరికొద్ది రోజులు కూడా జరిగేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే 3 జవాన్లు కూడా ఐఈడి బాంబులు పేలి గాయాలపాలయ్యారు. వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. 3 మావోయిస్టులు హతమైనట్టు ఇక్కడ పోలీసు అధికారులు చెప్పారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా భద్రతా బలగాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.